దేవాతి దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. అలాగనే దేవుని ప్రేమ బట్టి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 28వ అధ్యాయము 1-2. సామెతలు 28:1-2 చదువు సాహాంశం. ఎవడునో తమ్మకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుండును. ఆమేన్, హల్లెలూయా. సరిపోద్ది. ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడను, కానీ కొంచెముగా తీసుకున్న వాక్యాన్ని కాస్తంత లోతుగా వివరించాలని ఆశపడతా ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి మనకు 2 మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. రెండవది, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండునని దీని వాక్యంలో 2 మాటలుగా తీసుకుని ఒకటి దాని తర్వాత ఒకటి అధ్యాయం చేయాలని ఆశపడతా ఉన్నాను. సరే, మొదటి మాట, ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును అనే మాట అధ్యాయం చేద్దాం. దుష్టుడు అనే మాటను మనం చూసినట్లయితే సాతానుకు అనేకమైన నామములు కలుతాయి, అనేకమైనటువంటి పేరు. సర్పఘటమని, సాతానని, దుష్టుడని, అపవాదని అనేటువంటి మాటలు వాడికి కలవు. దానిలో ఒక మాట దుష్టుడు. ఈ దుష్టుడు ఎవడను తరమకుండానే వాడట పారిపోతాడని చెప్పేసి ఇక్కడ దేని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. ఈ మాట కాస్తంత లోతుగా మనం అధ్యయనం చేస్తే ఎవడు ఈ దుష్టుడు, ఏమిటి, ఎలా వచ్చాడనేటువంటి మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుందని విశ్వసిస్తూ ఈ మాటను చెప్పని ఆశపడతా ఉన్నాను. ఈ మాట మనకు తెలియాలంటే ఆది కాండంలోని మనం వెళ్ళినట్లయితే, ఆది కాండంలో మనం చూసినట్లయితే అక్కడ మొదటి మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనే మాట మనకు కనబడతా ఉంటుంది. ఈ మాట మనకందరికీ తెలిసినటువంటి సుపరిచితమైన మాట. అయితే ఈ మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను, వివరించాలని ఆశపడుతున్నాను. ఒక వడ్రంగి మేస్త్రి తన ఊహల్లోంచి, తన తలంపులోంచి ఒకటిని తయారు చేయాలని చెప్పేసి తను ఏం చేస్తాడనంటే చెక్కతో ఒక ఆకారాన్ని చేసి అక్కడ పెట్టి ఆ యొక్క ఆకారానికి ఏమంటాడనంటే బెంచ్ అంటాడు. చెక్కతో తయారు చేయబడిన దాన్ని బెంచ్ అని పేరు పెడతాడు. అలాగనే కుర్చీ అని పేరు పెడతాడు. ఆకారం లేకుండా ఒక వడ్రంగి మేస్త్రి దానికి పేరు పెడతాడా? పెట్టడు. అలాగనే దేవుడు కూడా మొట్టమొదటిగా భూమి ఆకాశమును సృష్టించెను అని చెప్పేసి దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. అయితే కింద వచనం మనం చూసినట్లయితే 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను అంటాడు. ఇక్కడ మొదటేమో దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు అని ఉంది. ఇక్కడ మరలారేంటి, నిరాకారంగా ఉండెను అనే మాటకు మనం చూసినట్లయితే ఈ యొక్క మొదటి మాటకిని 2వ మాటకిని 100 సంవత్సరములు జరిగాయి. మధ్యలో ఏదో ఒకటి జరిగింది అన్న మాట అధ్యయనం చేసుకోవాలి. ఇక్కడ లేఖన ప్రకారంగా మనం చూసినట్లయితే అసలు ఏం జరిగింది ఈ మధ్యలో అని ఆలోచన చేస్తే, ఈ సృష్టి గురించి చూస్తే మనకి వివరణ కావాలంటే యోబు గ్రంథంలో ఉంటుంది, యెషయాలో ఉంటుంది, అలాగనే యెహెజ్కేలులో ఉంటుంది, అలాగనే కీర్తనలో కూడా ఈ సృష్టి గురించి దానికి వివరణ మనకు అక్కడ కనబడతా ఉంటుంది. రెఫరెన్స్ చేసి చెప్పేంత టైం నాకు లేదు, కానీ నేను టూకీగా చెప్పి వివరించాలని ఆశపడతా ఉన్నాను. ఏం జరిగింది ఈ మధ్యలో అని అంటే మనకందరికీ కూడా తెలిసినటువంటి సుపరిచితమైన మాటలు. యెహోవా సన్నిధిలో దేవదూతలు ఉండగా అది గర్వించినప్పుడు
వాటిని ఆయన సన్నిధి నుండి దేవుడు త్రోచివేయగా అది సరాసరిగా వచ్చి దేవుడు మొట్టమొదటలో సృష్టించినటువంటి ఆ భూమి మీద పడినప్పుడు ఆ భూమి ఏమైంది అంటే, ఆ సృష్టి ఏమైంది అంటే అది చెడిపోయింది. హల్లెలూయా. దేవుని సన్నిధి నుండి ఆ దూతలను త్రోసివేయగా సరాసరిగా వచ్చి ఆ యొక్క భూమి మీద పడినప్పుడు సృష్టించినటువంటి ఆ భూమి చెడిపోయింది, చల్లా చెదిరింది, ముక్క ముక్కలైపోయింది. అప్పుడు ఆకారము లేకుండా అనగా నిరాకారముగా అయిపోయింది. దాని గురించేనే రెండో మాటలో చెప్తున్నారు, భూమి నిరాకారముగా ఉండిను శూన్యముగా ఉండినని ఈ మాట రాయబడతా ఉంది. అయితే కింద వచ్చిన మనం చూస్తే ఆ జలముల పైన క్షమించ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పడగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. సరిపోదమ్మా. ఇక్కడ ఏమనుంది? చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెనని రాయబడి ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ యొక్క దూతలు ఆ భూమి మీద పడిందో ఆ దూతలతో పాటు అనేకమైనటువంటి సహకరించినటువంటి ఆ దూతలు కూడా ఈ భూమి మీద పడడం జరిగింది. వెంటనే ఈ భూమిలో నుండి నీరు వచ్చి ఆ సృష్టించిన సృష్టి అనగా భూమిని ఆకాశమును అన్నిటిని కూడా అగాధ జలము నుండి పైకి రాగా ఆ అగాధ జలముని పైన మరల ఆ చీకటి కమ్ముకుందగా. ఏ చీకటి? ఆకాశం నుండి ఆ దేవుని సన్నిధి నుండి త్రోయబడినటువంటి ఆ చీకటి, దురాత్మ శక్తులు అన్నీ కూడా ఆ జలములు అగాధము నుండి వచ్చింది. అగాధమును వచ్చి ఆ జలములు ఆ భూమిని కమ్మివేయగా ఆ పైన ఆ యొక్క చీకటి కమ్మి ఉన్నది. ఆ తరువాత దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది అంటే అల్లాడుతుందని ఇక్కడ దీని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఉదాహరణకి తల్లి తన కుమారుడు ఏదైనా ఒక గాయం తగిలినప్పుడు కుమారుడికి ఆమె చూస్తూ ఉంది. వెంటనే వెళ్ళి తన 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 మనసు ఏమి అల్లాడిపోద్ది. ఏమైంది? తల్లి యొక్క బిడ్డకి ఎప్పుడైతే ఆ గాయం తగిలిందో ఆ బిడ్డకి తగిలినటువంటి ఆ గాయాన్ని చూసి తల్లి అక్క మనసు అల్లాడిపోద్ది, తట్టుకోలేదు. అలాగనే దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిని చీకటి శక్తులు దాన్ని క్రోలదోయగా లేకపోతే పడద్రోయగా లేకపోతే పాడు చేయగా దేవుని యొక్క ఆత్మ వచ్చి అక్కడ ఏం జరిగింది? అల్లాడుతుంది. అంటే దేని యొక్క ఆత్మ బాధపడుతూ ఉంది. లేదా ఇంకొక కోణంలో చూసినట్లయితే అక్కడ తిరుగుతూ ఉన్నది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ఆ అగాధ జలముల మీద అల్లాడిందో దేవుడు ఆ సృష్టిలో మనం చూసినట్లయితే ఆ సృష్టిలో 6 దినాలలో మనం సృష్టించినట్లు ఇక్కడ కనబడతా ఉంటాయి. ఆ సృష్టిని మనం బాగా పరిశీలన మనం చేసినట్లయితే దేవుడు ఒక చోట సుస్పష్టంగా రాయబడి ఉంది ఎలా అల్లాడి ఉన్నదో. దేవుని యొక్క ఆత్మ అల్లాడు. కీర్తనలు 19వ అధ్యాయము కీర్తనలు 19వ అధ్యాయము 5-6 వచనాలు చదివి సహాయించాను. కీర్తనలు 19:5-6 వచనాలు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశము ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. సరిపోద్దమ్మా. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ అల్లాడింది అనే మాటను మనం ఇక్కడ చూస్తే ఇక్కడ కీర్తనలో రాయబడినట్టు మాటను మనం పరిశీలన చేయాల. ఏమిటి ఆ మాట అని అంటే,
మొట్టమొదటిగా సూర్యుడు చంద్రుడు చేయలేదని దేని వాక్యం సెలవిస్తా ఉంది. బాగా మనం పరిశీలన చేస్తే మరి సూర్యుడు చంద్రుడు చేయనప్పుడు వెలుగు కమ్మని మరి రెండో వచనం మనకి ఎలాగ తెలుస్తూ ఉంది, వెలుగు ఎలాగ ఏర్పడింది అనే మాటను మనం అధ్యయనం చేయవలసి వస్తే కీర్తనలో ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం 19 అధ్యాయము 5-6 వచనం చదవబడినటువంటి ఈ మాటలో మనం చూసినట్లయితే ఇక్కడ వివరణగా మనకు కనబడతా ఉంది. ఏమిటి ఆ మాట? అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుడు ఉన్నాడు. అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ మాటలో మనం పరిశీలన చేసినట్లయితే అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుడు వలె ఉన్నాడని మొదటి మాట మనం అధ్యయనం చేసినట్లయితే అంతఃపురములో నుండి ఎవరు బయలుదేరుతున్నాడు? పెండ్లి కుమారుడు అని నేను వాక్యం సెలవిస్తా ఉంది. ఈ యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి ఈ పెండ్లి కుమారుడు ఎవరు అని అధ్యయనం చేసినట్లయితే మనకు అందరికి తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి మాటలే. ఏమిటంటే క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మనం అందరము కూడా క్రీస్తు సంఘంలో చేర్చబడతాం. చేర్చబడిన మనమందరంలో ఏ సంఘమైనా ఏ డెనామినేషన్ అయినా వీరందరూ కూడా దేవునికి మనం వధువై ఉన్నాం. ఏమైనా వధువు. వధువుకి పెండ్లి కుమారుడు ఎవరు అని అంటే మనం ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన పెండ్లి కుమారుడు అని సెలవిస్తూ ఉంది. అంతే దినములందు మనం అందరు వివాహం చేసుకునడానికి ఆయన త్వరలో వచ్చుచున్నాడు అని ఉంది. అలాగనే మనం ఎవరినైతే ఈ సంఘాన్ని లేదా ఈ వధువుని పెళ్లి చేసుకుంటానికి వస్తున్నటువంటి ఆ వరుడు ఎవరు అంటే యేసు ప్రభువారు. ఈ యేసు ప్రభువారు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే అంతఃపురంలోంచి బయలుదేరి వస్తున్నాడని ఇక్కడ లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. రెండవ మాట, సూర్యుడు పరిగెత్తి నొల్లచించినట్లు తన పదము నుండి పరిగెత్తి నొల్లచించుచున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఈ రెండో మాట మనం చూసినట్లే సూర్యుడు కాదట, సూర్యుడు, వీరుడు శూరుడు ఎలాగునో అలాగనే సూర్యుడు తూర్పును ఉదయించే సూర్యుడు కాదు కానీ సూర్యుడు, వీరుడు శూరుడు అంటాం కదా. అలాంటి సూర్యుడు ఈయన ఎవరు? మొదటి మాటలో మనం సెలవిచ్చుకున్న చదివే మాటలో అంతఃపురం నుండి వచ్చేటువంటి యేసు ప్రభువారు సూర్యుడు. హల్లెలూయా. ఈ సూర్యుడట ఆయన పదమునందు పరిగెత్తి నొల్లచించునట. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కునకు దాని చుట్టూ వచ్చుచున్నాడు అని చెప్పేసి దేని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఏ దిక్కు నుండి అని అంటే ఆది కాండములో అప్పటికి ఇంకా దేవుడు ఇంకా సూర్యుని కానీ చంద్రుడిని చేయలేదు కనుక ఈ యొక్క సూర్యుడు, వీరుడు సూర్యుడు అనేటువంటి ఈ సూర్యుడు అనగా అంతఃపురంలో నుండి రాబోచున్నటువంటి యేసు ప్రభు అనేటువంటి ఈ సూర్యుడు ఆకాశం నుండి ఈ దిక్కు నుండి ఆ దిక్కు కంట ఆయన ఉల్లసించి తిరుగుతూ ఉన్నాడంట. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు తనకి వేడిమికి కింద వచ్చిన చూస్తే లేదు అని దేని వాక్యం చేస్తుంది. తన యేసు యొక్క లేదా పరిశుద్ధాత్మ యొక్క లేదా సూర్యుడు, ఈ సూర్యుడు యొక్క వేడికి అంటే ఈ సూర్యుడు అగాధ జలముల మీద ఏం చేస్తున్నాడంటే ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు, ఆ దిక్కు నుండి ఈ దిక్కుకు ఈయన ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు. ఈ తిరుగుతానటువంటి ఈ సమయంలో ఆమె వేడి ఎలా సెలవిస్తూ ఉంది? అని వేడి అంటే ఒక చోట మనం చూసినట్లయితే ఎబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన దహించు అగ్ని అయి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరట? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని అయినటువంటి ఈ సూర్యుడు ఈ దిక్కు నుండి ఆ దిక్కు తిరుగుతున్నప్పుడు ఆయన వేడిమి కట ఏది కూడా మరుగైనది లేదు అని
దేని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ ఆది కాండములో సూర్యుడు అనేటువంటి వీరుడు శూరుడు అనేటువంటి యేసు ప్రభు వారు ఆయన ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు తిరిగినప్పుడు ఈ సాతాను అనేటువంటి ఈ దుష్టుడు, ఏ దుష్టుడు, మనం తరమకుండానే పారిపోతున్నాడు అనేటువంటి మొదటి మాట చదువుకున్నాం కదండి. ఏది కీర్తన సామెతలు 28లో మూల పాఠములో అక్కడ చదువుకున్నాం కదండి. ఏంటి మాట? ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోననే మాట ఈ ఆది కాండములో ఇక్కడ కనబడతా ఉంది. ఎలా తరమకుండా పారిపోతున్నాడు అని అంటే, నీతి సూర్యుడు అనేటువంటి ఈ సూర్యుడు ఈయన అగ్ని వలె ఈ దిక్కు నుండి ఆ దిక్కునప్పుడు తిరిగినప్పుడు ఈయనొక వేడిమికి ఎవరన్నా కూడా, అంటే ఏ దుష్టుడు అనగా సాతానుగడు తరమకుండానే పారిపోతున్నాడని దేని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక ఉదాహరణకి ఒక మాట అర్థం అవ్వడానికి ఈ మాట చెబుతూ ఉంటాను. చీకటిలో, మహా చీకటి, కటికి చీకటిలో టార్చ్ లైట్ మనం వేసినప్పుడు అక్కడికి వెలుగు వస్తుంది, అక్కడ చీకటి ఏమాత్రం కూడా కనబడదు. హల్లెలూయా. అలాగనే సూర్యుడైనటువంటి ఈ యేసు ప్రభువారు ఈయన ఈ దిక్కు నుండి ఆ దిక్కు తిరిగినప్పుడు, ఈ దిక్కు నుండి ఆ దిక్కు తిరిగినప్పుడు, దహించు అగ్ని అయినప్పుడు ఈ దేవుడు తిరుగుతున్నప్పుడు, ఉల్లసించి తిరుగుతున్నప్పుడు ఈయన ఈ యొక్క వేడిమి కంట ఈ దుష్టుడు అనేటువంటి ఈ సాతాను అక్కడి నుండి తరమకుండానే పారిపోయాడు అనేటి మాటను ఇక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. ఈ మరి ఈ కింద వచనంలో మనం చూసినట్లయితే ఏది 4వ దినములో 2 జ్యోతులు ఆయన సృష్టించడం, వెలుగు తర్వాత వచ్చింది. 2 జ్యోతులు, అతని పగటను వేలుటకు సూర్యుడైతే రాత్రిని ఏలుటకు చంద్రుడని. ఇక చూసినట్లయితే నక్షత్రాల గురించి 4వ దినం గురించి ఆయన వివరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆది కాండములో మనం చూసినట్లయితే మరి క్లియర్గా మనకు అర్థం అవడం కోసం చెప్పినటువంటి ఈ మాట ఏంటంటే, పగలును చీకటును వేరు అవుటకు పలకగి ఈ మాట ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారు? సూర్యుడు వచ్చాడు. ఉదయించే సూర్యుడు కాదు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, తూర్పు ఉదయించేది కాదు. వీరుడు సూర్యుడు అనేటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అగాధ జలం మీద అల్లాడినప్పుడు జరిగిన సంగతి ఏమిటేనంటే, మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీతి సూర్యుడు అనేటువంటి ఆ ఆత్మ వచ్చినప్పుడు ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు తిరిగినప్పుడు ఆయన వేడిమికి ఈ యొక్క ఆ దుష్టుడైనటువంటి ఈడు తరమకుండానే వీడు వెళ్ళిపోయాడని దీని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. సరే, మంచిది. ఇది సృష్టి గురించి. ఇంకాస్తంత లోతుగా మనం చూసినట్లయితే మొదటి మాటను ఇంకా అధ్యయనం చేద్దాం. సృష్టిలో నుండి తీయబడినటువంటి మానవుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. సృష్టిలోంచి తీయబడినటువంటి మానవుడు కూడా ఉన్నాడు. భూమిలోంచి తీయబడ్డాడు. అయితే ఈ భూమిలోంచి తీయబడినటువంటి ఈ మనుషుడికి యేసు ప్రభువారు ఏం చేశారు అని అంటే, తన రూపాన్ని ఇచ్చాడు, తన ఒక ఆత్మనిచ్చాడు, తన యొక్క మహిమనిచ్చాడు. ఇచ్చినటువంటి ఈ మనుషుడు ఏం చేశాడంటే, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి సాతాను మాట వినినటు ద్వారా పండుతాడు, మోసపించబడ్డాడు. ఎప్పుడైతే మోసగించబడ్డాడో దేవుడిచ్చినటువంటి ఆత్మను పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చినటువంటి మహిమను పోగొట్టుకున్నాడు, దేవునికి ఇచ్చినటువంటి యొక్క మహిమను పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మని మానవుడు పోగొట్టుకున్నాడో, దేవాది దేవుడు ఏం చేశాడు అని అంటే, పోగొట్టుకున్నటువంటి ఆ ఆత్మను మరలా తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైతే పోగొట్టుకున్నాడు, వీడు ఏమొచ్చేసింది? తిరిగి ఆత్మ వచ్చేసింది. మనం ఆ 9 ఆదికాండ 9వ వచనం నుంచి చూస్తే 9 క్షమించాలి 3 మనం చూస్తే 3లో ఆయన గురించి 9వ వచనం 10వ వచనంలో చూస్తే 3 అధ్యాయం 9వ వచనంలో అక్కడ పిరిగి ఆత్మ వచ్చేసింది. ఎప్పుడైతే పిరిగి ఆత్మ వచ్చేసిందో దుష్టుడు మరలా మానవులోకి వచ్చేసాడు. ఎప్పుడైతే మానవుల్లోకి వచ్చేసాడో అలనాడు ప్రకృతి మీద అలనాడు అగాధ మీద అల్లాడిన ఆత్మ మరలా ఇది ఈ యొక్క మానవుల్లోనికి రావాలా, ఆ ఆత్మని ఇవ్వాలా.
కనుక ఏ ఆత్మ అయితే ఈ ఒక్క మానవుడు పోగొట్టుకున్నాడో అదే ఆత్మనివ్వడానికి యేసు ప్రభువారు సర్వమానవ యొక్క పాప పరిహార్థం కోసం సిలువలో ఆయన మరణించి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ఆయన మనకందరికీ ఒక వాగ్దానం యావేలులో 2:28 ఇచ్చినట్లుగా అదే ఆత్మ అపోస్తులు 2వ అధ్యాయంలో పొందుకున్నారు. ఆ యొక్క పొందుకున్న విధానముగా మనము కూడా పొందుకుని అపోస్తులు ఎలాగైతే ఆత్మను పొందుకుని ఆయన ముందుకు ఎలాగ సాగగలిగి ఉన్నారో అలాగ మనము కూడా పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదివరకు అపోస్తులు భయపడ్డారు, వెనకడుగు తీశారు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆ వాగ్దానం యేసుప్రభు వారు ఎలాగైతే చెప్పారో ఆ ప్రకారముగా అపోస్తుల 2వ అధ్యాయంలో అపోస్తులు పొంది ఉన్నారు. ఆత్మ పొందినటువంటి వీరు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ ప్రతి చీకటి కూడా ఏం చెబుతూ ఉంది అని అంటే మనం తెలిసినటువంటి సుప్రచిత వాక్యమే. ఇక్కడ కూడా తలకిందులు చేయువారు కూడా వచ్చారని వీరి వెళ్ళటమే సరిపోతుంది, వీరి పాదమే పెడుతుంటే సరిపోతుంది. అవి ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి అని అంటే అయ్యో ఇక్కడ కూడా భూమిని తలకిందు చేయువారు కూడా వచ్చారు సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నాయి. అలనాడు అక్కడ కూడా ప్రకృతిలో కూడా ఆ యొక్క దుష్టుడు తరమకుండానే వెళ్ళిపోయాడు నీతి సూర్యుడు వచ్చినప్పుడు. ఇప్పుడు మానవుల్లో కూడా పోగొట్టుకున్నారు. ఆత్మని పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనకిచ్చాడు. ఆత్మ ద్వారా పొందుకున్న మనము కూడా అంటే అపోస్తులు కూడా ఆత్మను పొందుకుని ముందుకు సాగుతున్నటువంటి ప్రయాణంలో కూడా ఈ భక్తులు వెళ్తున్నప్పుడు ఈ సాతానులు అంటున్నాయి అయ్యో ఎక్కడ కూడా భూమిని తల కింద చేయవారు వచ్చారని అక్కడ ఆ తరమకుండానే ఆ చీకటి శక్తులు దుష్టుడు ఏమవుతున్నాడు పారిపోతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రస్తుత కాలమందు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒక మాటను ఆ మాటలు పలుకుతా ఉన్నాయని నేను ఒక జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనకు అర్థం కాదు కానీ సాతానుకు బాగా అర్థమవుతూ ఉంటుంది. నేను అన్న కూడా వెళ్తున్నప్పుడు 2 సందర్భాలు చెప్తాను. నేను అన్న కూడా వెళ్తున్నప్పుడు ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఆత్మలో పలుకుతా ఉన్నాడు. ఏమని పలుకుతున్నాడంటే నా కుమారుడా నీవు వెళుతుండగా నీవు ఎక్కడైతే పాదం పెడతావో అక్కడ సాతాను యొక్క దుర్గములు కూలిపోతున్నాయి అని ఈ యొక్క సేవకుడు గురించి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆ భక్తుడు ఈ అన్న గురించి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట ఆత్మచేత నింపబడిన ఈ సేవకుడు ఎక్కడైతే ఆయన పాదం పెడుతున్నాడో సాతాను యొక్క దుర్గములు అంటే కూలిపోతున్నాయి. ఆయన ప్రార్థన చేయట్లేదు, ఏం చేయట్లేదు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయట్లేదు. ఈయన ఎక్కడైతే పాదం పెడుతున్నాడో ఎక్కడైతే తిష్ట వేసుకున్నాయో ఈ దుష్ట శక్తి అంతా ఎక్కడైతే ఈ సాతాను శక్తులన్నీ తిష్ట వేసుకున్నాయి దాని యొక్క దుర్గములు దాని బలిపీఠములన్నీ కూలిపోతున్నాయని ఆ యొక్క సేవకుడి ద్వారా దేవుడు పలుకుతున్న మాటలు. ఇంకొక జరిగినటువంటి సన్నివేశం కూడా కడుతున్నా. ఏమిటి ఆ మాటలనంటే దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన తలంతులో ఎప్పుడైనా సేవకులను ప్రార్థన చేస్తున్నాడు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి సేమ్ టు సేమ్ ఆ సేవకుడికి ఏ విధంగా అయితే పలికి ఉన్నాడు అదే మాట సేవకుడి గురించి కూడా చెప్పారు. అయ్యా నీవు కాదు, నువ్వు ఎక్కడైతే అడుగు నువ్వు పెడతావో నీ అడుగు కాదు నా అడుగు నేను పెడుతున్నాను అంటున్నాడు. నీవు ఎక్కడైతే నీ పాదం పెడుతున్నావో అక్కడ దాని దుర్గం నేను కూలుస్తున్నాను అంటున్నాడు. నువ్వు పలుకు, నేను కార్యం ఏం చేసుకుంటాను, నువ్వు కాదయ్యా నేను కార్యం చేస్తున్నాను అంటాడు. మెట్టుకు నేను చెప్పేది ఏమిటంటే పరిశుద్ధాత్మ శక్తి చేత ఎవరైతే ఏ సేవకుడైతే నిలబడతాడో ఆ సేవకుడు ఆ గృహములో అడుగు పెట్టినప్పుడు లేదా ఆ ప్రాంతానికి అడుగు పెట్టినప్పుడు ఈ చీకటి ఏం చేస్తుందంటే ఎవడును తరమకుండానే ఆ దుష్టుడంట పారిపోతాడని దేవుని ఒక వాక్యం ఎలాగైతే చెలవిస్తూ ఉందో లిటరల్గా ప్రస్తుత కాలమందు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది భక్తుల గురించి. ప్రస్తుత కాలమందు కూడా దాని దుర్గములు అంటే కూలిపోతున్నాయని లిటరల్గా దేవుడు
ప్రత్యక్షంగా దేవుడు రుజువుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక చదువుకున్నటువంటి మొదటి మాటలో ఏమిటంటే ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవునని దేని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక రెండవ మాట క్లుప్తంగా చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. హల్లెలూయా. నీతిమంతులంట సింహం వలె ధైర్యముగా నుందురని దేని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. సర్వసాధారణముగా ఈ మాట గృహానికి దీని మాట వాగ్దానంగా పెట్టుకుంటారు. మంచిది, వాక్యానుసారమైన విషయమే. అయితే నీతిమంతుల గురించి చాలా ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంది. కానీ ఒకే ఒక భక్తుడు ఉన్నాడు, మనకందరికీ సుపరిచితమైనటువంటి భక్తుడు. ఆ భక్తుడు గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి నా యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 15వ అధ్యాయము మనం చూసినట్లయితే టూకుగా చెప్పుకుని వెళ్ళిపోతాను. అబ్రహాము గారు ఉన్నారమ్మా. ఈ అబ్రహాము గారు దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు మనం చూసినట్లయితే ఇక్కడ 12వ వచనంలో, క్షమించాలి, ఆదికాండము 12వ అధ్యాయము 12వ వచనములో యెహోవా అంటాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనములుగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అయ్యా, నీ ఇంటి నుండి, నీ బంధువుల నుండి లే, నీ చూపించబోచున్నటువంటి దేశమునకు వెళ్ళుము అని చెప్పేసి దేవుడు ఆయనతో చెప్పినప్పుడు ఆయన అక్కడ నుండి బయలుదేరి వచ్చేసాడు. తద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు ఈయనకి? నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నిన్ను దీవిస్తానయ్యా అని చెబుతూ వస్తూ ఉన్నాడు. అటువంటి తరుణంలో ఒక చోట మనకి కనబడుతూ ఉంటుంది. 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15లో టూకీగా చెప్పుకుని వెళ్ళిపోతాను. అక్కడ తండ్రి అయిన దేవుడు అంటాడు, నువ్వు చూస్తున్నటువంటి ఈ దేశం అంతటి కూడా నీకు స్వాత్యంగా చేస్తానంటాడు. ఇలాగా తండ్రి అయిన దేవుడు అబ్రహాం కనబడటం, ఆయన వాగ్దానం ఇవ్వటం, అక్కడ అబ్రహాం గారు బలిపీఠం కడతారు. మరలా ఇక్కడ కూడా 13వ అధ్యాయంలో ఇదిగో నువ్వు చూస్తున్నటువంటి ఈ రాజ్యాన్ని నీకు ఇస్తాను అని చెప్పడం, మళ్ళీ అక్కడ కూడా నమ్మటం మాట, అక్కడ బలిపీఠం కడతాం. ఇలాగా ఎప్పుడు ఆయన ప్రత్యక్షం అవ్వడం, మాట చెప్పడం, ఇలా బలిపీఠం కట్టుకుంటున్నటువంటి తరుణంలో ఒకానొక దినములో అబ్రహాం గారు అంటారు, అయ్యా 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అయ్యా నాకు ఆస్తినిచ్చో, అంతస్తునిచ్చో, అన్ని ఇచ్చో మంచిదే, నాకు పిల్లలు లేరయ్యా, మరి పిల్లలు లేనందుకు నా పనివారు ఉన్నటువంటి ఒకవాడు నాకు వారసుడైపోతాడేమో అని యొక్క 12వ అధ్యాయంలో ఆయన తండ్రి అయిన దేవుడికి చెబుతూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు అంటాడు, నో అలాంటిది ఏం జరగదు, నీ కడుపును పుట్టినటువంటి ఆ బిడ్డే మాత్రం వారసుడు అవుతాడు అని చెబుతూ అంటాడు. నీకు చేతనైతే అధ్యాయం చూస్తే ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి అంటాడు, నీకు చేతనైతే ఆకాశం వైపు చూడు, అక్కడ ఆకాశ నక్షత్రం నీకు చేతనైతే లెక్క పెట్టి అంటాడు. వెంటనే నా వల్ల ఇది కదయ్యా అని చెప్పేసి అక్కడ ఒప్పుకుంటా అంటాడు. సరే, అక్కడ మనం చూసినట్లయితే ఊరకనే అతను అక్కడ కింద వచ్చిన చూస్తే యెహోవా మాట అబ్రహాం నమ్మెను, అతను నీతిగా ఎంచబడని అక్కడ కింద వచ్చిన ఉంటుంది. ఆ మాటలు ఎప్పుడైతే చెప్పేటప్పుడు ఊరకనే అక్కడ ఆయన ఏమి దీని నమ్మలేదు. మనం బాగా పరిశీలన చేస్తే ఇది ఆకాశ నక్షత్రం చూసినట్టునే చూపించినట్టు లెక్కనే, అయ్య బాబు నా వల్ల కాదయ్యా, నేను లెక్కట్లేనయ్యా అని అయ్య బాబు ఈ మాటకు చూసి వెంటనే యెహోవా మాట నమ్మి అని కాదు, ఇంకా లోతైన విషయాలు ఉన్నాయని
మనం వాక్యాన్ని మనం పరిశీలించాలి. ఎలా లోతైన విషయాలనంటే ఇక్కడే అసలైన సిచ్యువేషన్ ఏంటనంటే మన గలతీలు రాసిన పత్రికలు అక్కడ మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాము కట ముందుగానే సువార్త ప్రకటించినటువంటి మాట మనకు అక్కడ కనబడతా ఉంటుంది. గలతీలు రాసిన పత్రిక 3 గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ మాట చివరి మాటలు ఇలా రాయబడి ఉంటాయి. నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సన్నివేశం, ఈ మాట ఎవరు రాస్తున్నారు? ఈ మాట అపోస్తలుడు పౌలు రాస్తున్నారు తన పత్రికల్లో. అయితే ఈయనకి ఈ మాట ఇక్కడ జరిగింది. ఎక్కడ జరిగింది? 15వ అధ్యాయంలో జరిగింది. ఈ 15వ అధ్యాయంలో ఎలా జరిగింది అని అంటే అక్కడ మనం బాగా పరిశీలన చేస్తే 18వ వచనంలో చూద్దాం ఎంత స్పష్టంగా అంటాడు ఈ మాట ఆయన. ఈ 18వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనం అక్కడ 2గా చెప్పేస్తాను. అక్కడ ఆది కాండము 18వ అధ్యాయములో మనం చూసినట్లయితే 2గా చెప్పేస్తాను. అక్కడ దేవదూతలు వస్తారు. వారిని గుడారం నుండి చూస్తూ ఉంటారు. ఎవరు? అబ్రహాము. చూసి ఆయన ఎదుర్కొని అని అంటారు, అయ్యా మీరు మంచిగా మా ఇంటికి రండి, కాస్తంత భోజనం చేయండి, కాస్తంత విశ్రాంతి పొంది మీరు బయలుదేరిది కానీ బలం పుచ్చుకుంది బయలుదేరి కానీ అంటాడు. ఆయన ఒక డైలాగ్ ఇక్కడ రాస్తాడు. ఏంటంటే ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చితిరి అంటాడు. ఏమంటాడా? ఇందు నిమిత్తమే కదా అని ఇక్కడ మాట్లాడుతాడు అంటాడు. ఏంటి ఆ ఇందు నిమిత్తం అని అంటే అదే అధ్యాయంలో అంటాడు. ఇక్కడ అదే అధ్యాయంలో చూస్తే అప్పుడు 17వ వచనంలో అప్పుడు యెహోవా నేను చేయబోయు కార్యములు అబ్రహామునకు దాశదన. ఏది? 18వ అధ్యాయం 17వ వచనం అంటాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అక్కడ పౌలు గారు చెబుతున్నారు. ఏ పౌలు గారు? పౌలు గారు చెప్తారు. ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక ఏమని? అబ్రహామునకు ముందుగా సువార్త ప్రకటించాను. ఏంటి ఆ సువార్త అని అంటే ఇక్కడ 18వ వచనములో మాట్లాడుతూ అన్నాడు. ఎందుకు వస్తున్నా? ఆ యొక్క గుడారంలోంచి అబ్రహాం చూస్తున్నారు, 3 వ్యక్తులు వస్తున్నారు. ఆ వ్యక్తులు మా ఇంటికి రండి, భోజనం చేయండి, అందు నిమిత్తమే కదా మీరు వచ్చిరని ముందే గ్రహించాడు. ఏంటయ్యా అని అంటే ఆ అధ్యాయంలో చూస్తున్నారు, నేను చెయ్యబోవు కార్యములు అబ్రహాముకు నేను దాచేదనా అంటాడు. ఏంటయ్యా అంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఆ పౌలు గారు చెప్పేది ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నా. ఆ సువార్త ఇక్కడ 15వ వచనంలో చూపిస్తాడు. ఎప్పుడు? ఆ 15వ అధ్యాయంలో ఆ నక్షత్రములు లెక్కట్టు నీకు ఇష్టమైతే అన్నప్పుడు చెబుతున్న మాట ఆత్మలో పౌలు గారు చూసి ఈ మాట సువార్త ప్రకటించాడయ్యా. అప్పుడే ఆది కాండం 15వ అధ్యాయంలో ప్రకటించాడు. ఆకాశ నక్షత్రములలో చూపించినప్పుడు ఏంటయ్యా అంటే ఆ మాటే ఇదిగో ముందుగా సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త ఏంటంటే నీవు అనుకుంటున్నావే అబ్రహాము వారసుడు నీంటి పనివాడవుతాడు. కాదు, నీ వారసుడు ఒకడు పుట్టబోతున్నాడు. ఆ వారసుడిలోంచి ఒక ఆయన వస్తాడు. ఆయన ద్వారాగానే దావీదు వంశం నుంచి ఒక ఆయన వస్తాడు. ఆయన సర్వ మానవులకు పాప పరిహార్థం కోసం సిలువలో మరణిస్తాడు. గనుక ఆయన పుట్టినప్పుడు, ఎవరు? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు నక్షత్రములన్నీ కూడా ఏకమవుతాయి. ఇదిగో నీకు ఆ నక్షత్రమును ఆనవాళ్ళగా చెబుతున్నానని ఆ నక్షత్రములో చూపిస్తున్నటువంటి ఆ సువార్త ఏది? ఆది కాండములో చూపిస్తున్నటువంటి 15వ అధ్యాయంలో చూపిస్తున్నటువంటి నక్షత్రములు లెక్క చూపిస్తున్న సువార్త అక్కడ ఆ పౌలు గారు చూస్తున్నారు. గలతీ రాసిన పత్రిక సువార్త ప్రకటించారు. ఆ సువార్త ఇక్కడ ఏది? అబ్రహాం గారు 18వ అధ్యాయంలో చెప్తున్నారు, మీరు అందుకే కదయ్యా వచ్చారు అని చెప్తున్నాడు. ఏంటయ్యా అని అంటే నేను చేయబోతున్నాను.
దాచిన కార్యం చెప్తున్నట్టు ఇవన్నీ కూడా ఈ 15వ అధ్యాయంలో ప్రత్యక్షలు. ఈ అపోస్తులు పౌలు గారు చెప్తున్నట్టు మాటలు. గనుక ఇవన్నీ చూశాడు కాబట్టి అబ్రహాము దర్శనంలో ఆ దేవాది దేవుడు ఇవన్నీ దర్శనం చూపించాడు కాబట్టి అప్పుడు చెబుతున్నాడు, అప్పుడు నమ్మాడు. ఏమని? అబ్రహాము దేవుడు మాట నమ్మెను, అది నీతిగా ఎంచబడెను అని మాట. హల్లెలూయా. ఈ 18 కంక్లూజన్ ఇస్తున్నాను ఈ మాటకి. 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17, 18, 19 వచనములో మనం చూసినట్లయితే కంక్లూజన్ ఇస్తున్నాను. ఎందుకయ్యా అబ్రహాముని నువ్వు దీవిస్తున్నావు అని అడిగితే ఇక్కడ ఆ దూతలు చెబుతూ ఉన్నాయి. ఏమైనా చెబుతున్నాయంటే అబ్రహాము 70వ సంవత్సరంలో వారికి నేను వాగ్దానం ఇస్తే అతను ఎక్కడ కూడా అవిశ్వాసంలో వెళ్ళకుండా ఆయన ఇంచుమించు 25 సంవత్సరాలు ఏం చేశాడంటే నా మాట నమ్మాడు, నా బలిపీఠం కట్టుకోతూ వస్తున్నాడు. ఎక్కడ కూడా అవిశ్వాసంలో పడిపోలేదు, కానీ నీతిగా నిలబడుతూ తానే కాదు తన కింద పని చేయుచున్న ఇంటి వారికి ఏమి కంక్లూజన్ ఇక్కడ 18వ అధ్యాయంలో ఆదికాండ 10 చూస్తే 17 చేశాడు కాబట్టినే అతన్ని నేను దీవిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంత స్టోరీ ఉంది. ఏది? అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ టైటిల్ పెట్టడానికి, ఆ యొక్క టైటిల్ పొందడానికి అర్హత ఏంటినంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం 70 సంవత్సరాల్లో 75 సంవత్సరాల్లో ఈ మధ్యలో విన్నాడు, నమ్మాడు, కార్యాలు చేశాడు. తనతో పాటు నమ్మటమేక తన పైన వారినేమి ఇంటి వారినేమి కూడా వాక్యానుసారముగా నడిపించగలిగాడు. అదన్నీ దేవుని దృష్టికి చూశాడు కాబట్టి ఇదిగో నేను దీవిస్తున్నా అని చెప్పేసి 100 సంవత్సరముల తర్వాత ఆయనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి చివరిగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీతిమంతులు అని పిలవడానికి అర్హత కావాల్సింది ఏంటంటే అబ్రహాము గారు దేవుని మాట నమ్మారు, నమ్మిన మాట వాక్యానుసారంగా జీవించగలిగి ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏమి కూడా వెనకందుకు చేయలేదు. కనుక బ్లెస్సింగ్ చేశారు. ఈ మాట కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అప్పుడు ఏం జరుగుద్ది అంటే ఒక మాట చెప్పడానికి ఆశపెడుతున్నా. ఇతను ఎలా ఉంటాడు అని నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మి స్వజించాడు కాబట్టి ఇతని నీతిమంతుడు అన్నాడు. హల్లెలూయా. ఈ నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వలె ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తామండి. మొదటి మాట ఏంటి? దుష్టుడు ఎవడును తరమకుండానే పారిపోను. రెండవ మాట నీతిమంతుడు సింహం వలె ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక ఈ నీతిమంతుడు అనే టైటిల్ను మనం తగిలించుకోవాలన్నా లేదా వాక్యానుసారంగా మనం వాగ్దానం బయట పెట్టుకోవాలన్నా కొన్ని అర్హతలు ఉంటాయి. హల్లెలూయా. అర్హతలు ఏంటంటే అబ్రహాము నుండి మనం నేర్చుకోవాలి. అబ్రహాము గారు ఎలాగైతే నేర్చుకున్నారో అప్పుడు ఏమంటాడంటే అబ్రహాం గారు తన భార్య నమ్మినా నమ్మకపోయినా అదలబా నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని ఆయన నీతిమంతుగా నిలబడ్డాడు. ఆయనతో పాటు కాదు కానీ తన కింద పని చేసేటటువంటి వారిని కూడా ఆ రీతిలో నడిపించాడు. ఇవన్నీ దేవుడు చూశాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ వాగ్దానం మనం తగిలించుకోవాలన్నా వాక్యానుసారంగా మనం జీవించాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా అన్నా. నేను డబ్బా కొడతాను కానీ నాకు నచ్చిన పని వాస్తవాన్ని మాట్లాడుతున్నాను. మొదటగా చెప్పాను కదా అన్న గురించి. అలా నేను ప్రార్థనలో ఉండగా ఆయనంట ప్రయాణం చేస్తున్నాడు. సింహాన్ గారు ప్రయాణం చేస్తున్నాడు, ఇసుకు పొందేస్తున్నాడంట. వెంటనే ప్రభు చెప్తున్నారు, నువ్వు ఇసుకు సందొద్దయ్యా, నీ కాళ్ళు నలిగేంత వరకు కూడా నడిపిస్తాను. నేను నడిపించే బాధ ఏంటో తెలుసా? అపోస్తుల బాధ నీది, నీకు చిరాకు వచ్చేదాకా నడిపిస్తాను, చిరగపడుతున్నావా అని ఈయనంట అనుకుంటున్నాడంట. వెంటనే అన్నకు ఫోన్ చేశాను, అన్నా ఏంటి దేవుడి మీద సనుగుతున్నారంట. అవునన్నా
నేను ఇట్లా ప్రయాణం చేస్తాను, ఎంత ఎండ, ఇన్ని డిగ్రీలు, వేసవికాలము, ఇన్ని బైకులు వెళ్తున్నాయి, ఒక్కడో ఆఫ్ చేయడు నన్ను, నేను చిరాకు వచ్చి దేవుడి కేకలు వేసాను అని అన్నాడు. అంటే ఈ యొక్క సేవకుడు ఏం చేస్తున్నాడు, హృదయములు ఏంటి అనే మాట తద్వారా నాకు బయలుపరుస్తున్నాడు. ఈ మాట తెలుసుకుంటున్నాడు. అంటే అతను ఏం చేస్తున్నాడు, ఇలాగెళ్ళి ఇలాగొచ్చింది, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు ఏంటి అని కాస్త విశ్వాసం పెంపొందించడం కోసం నాలాంటి దౌర్భాగ్యాన్ని వాడుకుంటూ ఉంటారన్నమాట. ఇలాగా ఆయన దేవుణ్ణి చిరాకు పడుతున్నాడంట. ఒక దినములో అన్నాను, ఆయన అన్నాడు నాతో పంచుకున్న మాట, అబ్రహాములాగా మనం ఎలా జీవించాలనే మాట గురించి మాట మీకు జతపరచడానికి చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఆయనకున్నటువంటి ఆస్తి, ఆయనకు ఆస్తిలో ఎంతో కొంత అమ్మి ఒక వెహికల్ తీసుకోగలడు అన్న నాతో చెప్పిన మాట. ఏమంటున్నారా, నాకున్నంత ఆస్తిలో తక్కువలో తక్కువ ఒక వెహికల్ తీసుకుని సువార్తని ప్రకటిస్తాను. కానీ నాకొద్దు, దేవుడు నాకు ఎప్పుడైతే ఆ వాహనాన్ని ఇస్తాడో అంతవరకు దేవుడు చెప్పినట్టు నేను నడుస్తాను అని చెప్పి నన్ను పిలిచినవాడు దేవుడు, ఆయన ఇస్తాడు, ఆయన కొరకు నేను జీవిస్తాను, ఆయన కొరకు నేను శ్రమిస్తాను అని ఆయన నాతో పంచుకున్నటువంటి గొప్ప మాటలు. హల్లెలూయా. అబ్రహాము గారు ఎలాగైతే నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు, చేయగలడని ఎలాగైతే ఆయన వాగ్దాన్ని నమ్మి విశ్వాసించి ముందుకు కొనసాగిపోయాడో, అలాగనే ప్రస్తుత కాలమందు నేను చూస్తున్నటువంటి ఈయన కూడా ఏమంటున్నాడంటే, నాకున్న ఆస్తుల్లో కొంచెం బాగా నమ్మి నేను వెహికల్ తీసుకుని నడవగలను, కానీ నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన చెప్పిందే నేను చేస్తాను, ఆయన ఇచ్చేంత వరకు నేను కొన నేరనని రూఢిగా చెప్పాడు. ఆయన నిజంగా చెప్తున్నాను, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే ఇలాగా నీతిగా యథార్థంగా నీతిమంతుడు ఎలాగైతే జీవిస్తాడో ఆ ప్రకారం మనం జీవించినప్పుడు దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది, సింహము పిల్లల అయినను ఆకలి గొనినేమో కానీ నా పిల్లల ఆకలి గొనునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే నమ్ముకున్నటువంటి ఈ నీతి సూర్యుడు నమ్ముకున్నారు కదా, ఆ నీతి సూర్యుడు నమ్ముకున్నటువంటి ఈ నీతి సూర్యుడు ఎవరు, అబ్రహాము గారు ఎలాగైతే జీవించి ఉన్నారో అలాంటి నీతిమంతులు సింహం వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ముగించేస్తున్నాను. ఒక మాట నేను చెబుతాను. ఇలాగా ఈ నీతి లేకపోతే నీతిమంతులు ఆయన ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్రయాణంలో యథార్థంగా నీతిగా జీవిస్తున్నటువంటి ప్రయాణంలో వాళ్ళు ముందుకు సాగిపోతున్నప్పుడు మొదటగా మనం చెప్పిన మాట ఏది, దుష్టుడు ఎవడో తరమకుండానే దుష్టుడు పారిపోయినట్టు. ఇలాగా రెండో మాట మనం చూసినట్లయితే నీతిమంతులు సింహం వలె ఉంటారు. ఎప్పుడు ఆ యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు, అబ్రహాములాగా మనం నీతిగా ఉన్నప్పుడు, మనము ఆత్మచేత నింపబడి వెళ్తున్నప్పుడు ఏం జరుగుద్ది అని అంటే దాని యొక్క సాతాను యొక్క దుర్గములన్నీ కూలిపోతాయి. ఎప్పుడైతే దుర్గములు కూలిపోతున్నాయని అనుకుంటాడు ఈ అభిషక్తుడు లేక సేవకుడు, ఏమవుతుందంటే ఈ నీతి సూర్యుడు నేను అబ్రహాములాగా జీవించాను, నేను మరణమైన జీవమైన నేను దేవుని కొరకే నేను జీవిస్తానని జీవిస్తున్నప్పుడు ఈయన ఎక్కడైతే అడుగు పెడతాడో ప్రతి దుర్గములు కూలిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ దుర్గములు కూలిపోతాడో ఈయన ఇంకా నీతిమంతుడని ఈయన సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అందుకని నేను కూడా ఒక టైటిల్ పెట్టుకోవాలనంటే మొదట లైన్ చదువుకోవాలని చెబుతాను. హల్లెలూయా. మొదట లైన్ చదువుకోవాలంటాను. ఆ లైన్ ప్రకారం నువ్వు జీవిస్తే ఈ కింద లైన్ ప్రకారం నువ్వు జీవించగలుగుతావు. ఈ కింద లైన్ ప్రకారం జీవించగలిగితే పై లైన్ ప్రకారం జీవిస్తావు. ఈ రెండు జతపరుచుకుంటే అప్పుడు కింద మాట మనకు వర్తిస్తుంది. ఏంటి అంటే నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. చివరిగా ఒక మాట చెప్పాలని